నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే లస్సీ చేసుకుందామండి. చల్లగా కూల్ గా ఈ సమ్మర్ లో లస్సీ చేసుకొని తాగితే ఎంతో హాయిగా ఉంటదండి మనసుకు. లస్సీ ఎలా చేసుకోవాలనో చూస్తాం రండి. 1/2 లీటర్ పాలు తీసుకొని పాలు కుండలో వేసుకొని పాలు కాగబెట్టుకున్నానండి. పాలు కాగిన తర్వాత కుండలోనే తోడేసుకున్నాను. ఇది కుండలో పెరగండి, చాలా టేస్ట్ ఉంటుంది. గిన్నెలో పాలు కాగబెట్టుకొని తోడేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. కుండలో పాలు కాగబెట్టుకొని తోడేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. లస్సీకైనా అన్నంలోకైనా మజ్జిగకైనా కూడా మనం కుండలో తోడేసుకోవడమే చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెరుగు తీసుకుందామండి. కుండలో పెరుగు 2 కప్పులు అయింది నాకు. ఇక్కడ 2 కప్పులు 1/2 లీటర్ ఉంటుందండి పెరుగు. పెరిగేసుకుందాం. 4 స్పూన్ల చక్కెర వేసుకుందాం. 1 స్పూన్ యాలకల పొడి వేసుకుందాం. యాలకల పొడి వేసుకుంటే లస్సీ బాగా టేస్ట్ ఉంటుందండి. లస్సీ కూల్గా ఉంటుందని 6 ఐస్ ముక్కలు వేసుకున్నానండి. పెరుగును నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఒక కప్పు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత 1 గంట తీసుకొని బాగా కలుపుదాం. లస్సీ చూడండి రెడీ అయింది. 2 గ్లాసులు తీసుకొని మన లస్సీ గ్లాసులలో పోసుకుందామండి. సన్నగా కట్ చేసుకునే పిస్తా పప్పులు వేసుకుందాం. లస్సీ తాగుతుంటే మధ్య మధ్యలో పంటి కింద పడితే టేస్ట్ ఉంటుందండి. మన లస్సీ రెడీ అయిపోయిందండి. లస్సీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. 2 నిమిషాలలో లస్సీ చేసుకోవచ్చు. లస్సీ చేసుకొని చల్లగా కూల్గా మన లస్సీ తాగొచ్చండి. ఎక్కడ బయట కొనాల్సిన అవసరం లేదు. బయట కొంటే ఏ వాటర్ వాడతారో ఏమో మంచిగా ఉండదండి. మనం ఇంట్లో చేసుకొని తాగితే అదొక తృప్తిగా ఉంటుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.